ఓ అది కథ. ఎంత ముద్దుకుంది కథ. బీసీల మహాధర్నాకు రాహుల్ గాంధీ. ఢిల్లీలో తెలంగాణ బీసీ ఉద్యమం ధర్నాలో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు వేడెక్కాయి. హలో బీసీ చలో ఢిల్లీ అంటూ బీసీ సంఘాలు ఢిల్లీలో మహాధర్నాలకు పిలుపునివ్వగా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈ ఆందోళనకు హాజరవుతున్నారు. ఉదయం 9:30కు రాహుల్ ఈ ధర్నాలో పాల్గొంటారు. బీసీ మహాధర్నా నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన కీలక నేతలంతా ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు మంత్రులు, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ సహా ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై చారిత్రక బిల్లు పెట్టిన తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కోర్టులోకి నెట్టింది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగా బుధవారం ఢిల్లీలో బీసీ సంఘాలు మహాధర్నాకు పిలుపునిచ్చినాయి. ఇక ఇది కథ. మొత్తానికి ఇప్పుడు బీసీ సంఘాల లీడర్లు, అన్ని సంఘాల లీడర్లు దాదాపు ఇక ఒక 1500 మంది ఢిల్లీకి చేరుకున్నారు. బీసీ సంఘాల లీడర్లు, బీసీ సంఘాల నాయకులు, బీసీ సంఘాల కార్యకర్తలు ఒక 1500 మంది దాకా ఢిల్లీకి చేరుకున్నారు అనేది ఒక అంచనా వస్తుంది. ఇక దీనికి ఇక మరి దేశం వెలుపున కులగణన చేయాలి, రాజ్యాధికారం వైపున బీసీలను నడిపియాలి అని కలలుగన్న కంకణం కట్టుకున్న రాహుల్ గాంధీ ఇక మరి ఈ రకంగా దేశం వెలుపున కులగణన చేయాలి అని తెలంగాణ మొదలుపెట్టి ఇక తెలంగాణ కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్ను కల్పించాలని ఇక మరి తెలంగాణ అసెంబ్లీలో పురుడు పోసుకున్న ఈ బిల్లు ఇప్పుడు పార్లమెంటులో కుల్లగొట్టాలి. ఇక కుల్లగొడితే చిన్నగా ఆడుకుంటుంది ఇక అట్లా. ఇప్పుడు ఆ కుల్లగొట్టే టైంకు మరి బీజేపీ వాళ్ళ మద్దతు ఎట్లా ఉంటుంది? ఇక నిన్న ఓ కోయిలాగా అంటేనే ఉంది బీజేపీ భవన్లో. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అంటుండు, నేను పోయినాడికి ఏమంటుండయ్యా అంటే, మరి ఏం సారు మరి అసెంబ్లీలో నా బీసీ రిజర్వేషన్లు, అది బీసీలకు 42% రిజర్వేషను ఇక్కడ పురుడు పోసుకుంది, మరి అది పార్లమెంట్లో మరి అది కూడా పాస్ కావాలి కదా, మరి అక్కడ కుల్ల గుట్టాలి కదా, మరి మీరు మోడీని ఒప్పిస్తారా, మెప్పిస్తారా, షెడ్డో పడో వ్యవహారం చేస్తారా అంటే, ఇగో బీసీలల్లా ఈ ముస్లింలను ఎందుకు తీస్తలేరు, వీడనే మద్దతు ఇచ్చారు. ఓకే 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 బీసీలకు 42% రిజర్వేషన్లకు మేము ఓకే 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 అని ఓపలిచ్చి పప్పు కాసారు. ఇక ఆడి పోయే వరకనే ఇక ఇప్పుడు ఏమంటున్నారు అయ్యా అంటే, బీసీలల్లా ముస్లింలను కలిపిరు, బీసీల జాబితాలో ముస్లింలను కలిపిరు, ముస్లింలు ఎట్లా లెక్కుంటారు ఇలా అని మళ్ళీ ఇప్పుడు ఇదో అడ్డగాలు. అది ఎట్లయితుందో ఏం పోద్దో మొత్తానికి ఇది రాద్ధాంతమే అవుతట్టుందిలా. ఇగో గిది కథ. కదే పిల్లగా నీళ్ళు కదే.